ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు తొలి షాక్. వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో ఓపెన్ ఫైరింగ్ జరిగింది. ఆఫ్ఘాన్ జాతీయుడు రెహమనుల్లా లఖన్వాల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ అటాక్ లో 2 నేషనల్ గార్డ్స్ కు గాయాలవ్వగా సారా బెక్స్ట్రోమ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆండ్రూ వోల్ఫ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఆయన క్లియర్ గా చెప్పారు, ఈ కాల్పుల నేపథ్యంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాను. గతంలో జో బైడెన్ ఆటోపెన్ తో సంతకం చేసిన లక్షల మంది అక్రమ అడ్మిషన్లు రద్దు చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు ఆస్తి కాని వారిని, దేశాన్ని ప్రేమించని వ్యక్తులను ఇక్కడి నుంచి పంపించేస్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాదు అమెరికాయేతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను రివ్యూ చేయాలని ఆదేశించిన ట్రంప్ ఆఫ్ఘాన్ తో పాటు మరో 18 దేశాలకు చెందిన వారిపై అధికారులు సమీక్ష జరుపుతున్నారు. ఇందులో ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్టులు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ దేశాలు ప్రధానంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ ఆదాయం కలిగిన దేశాలున్నాయి. ఈ దాడికి పాల్పడిన రహమనుల్లా లఖన్వాల్ నేపథ్యం చూస్తే అతను 2021 ఆగస్టులో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్ పునరావాస కార్యక్రమం ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడు. ట్రంప్ అధికారం చేపట్టాక ఏప్రిల్ 23న ఇతని శాశ్వత ఆశ్రయం దరఖాస్తు ఆమోదించబడింది. కాల్పుల తర్వాత ట్రంప్ నిందితుడిని జంతువు, పిచ్చోడు అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు కారణం జో బైడెన్ ప్రభుత్వమే అంటూ విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఫైర్ అయ్యారు. విలేకరులపై తెలివి తక్కువవారా అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం అమెరికా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఒక్క కాల్పుల ఘటన అమెరికా వలస విధానంలోనే పెను మార్పుకు నాంది పలికింది. థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలసలను నిలిపివేసే ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి మరి.